ముఖ్యంగా తెలుసుకోవాలంటే ఈ ఉగాది సంవత్సరం నుంచి అంటే విశ్వవసునామ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం నుంచి మరి తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి షడ్గ్రహ కూటమి షష్టమ భావంలో వస్తుంది. ఓకే. 6 గ్రహాలు వీళ్ళకి మీనరాశిలో ఉంటాయి. షడ్గ్రహము హుహు. వీళ్ళకి వృషభ రాశిలో గురువు స్థానము, హ్మ్. కుజుడి యొక్క స్థానం వాళ్ళకి మిథునంలో, ఓకే. వ్యయభావం అంటే కన్యా రాశిలో వాళ్ళకి కేతు ఉంటాడు. ఇది ఆ రోజు పండగ రోజు గ్రహస్థితి ఇది. హ్మ్. అయితే మే మాసము ముఖ్యంగా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్యలో చూస్తే హ్మ్. గురు సంచారం వాళ్ళకి వృషభం నుంచి మిథునంలోకి, హ్మ్. రాహు మీనంలో నుంచి వాళ్ళ కుంభంలోకి, ఓకే సార్. కన్యా నుంచి వాళ్ళకి సింహరాశిలోకి కేతువు. హ్మ్. సో ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతుంది. ఈ మారిన గ్రహాలు, హ్మ్. మారబోయే గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఓకే ఈ సార్. షడ్గ్రహ కూటమి అనేది కేవలం ఒక 2 రోజులు మాత్రమే ఉంటుంది వాళ్ళకి. హ్మ్. ఆ తర్వాత పంచగ్రహ కూటమి మిగతా 3-4 నెలల్లో గ్రహాలన్నింటి కూడా అక్కడి నుంచి మళ్ళా వివిధ రాశుల్లోకి ప్రయాణం చేస్తాయి. ఓకే. అక్కడ ఒక శని గ్రహం మాత్రమే ఉంటాడు. ఒక షడ్గ హ్మ్. కూటమి వెళ్ళిపోతుంది వీళ్ళకి. ఓకే. ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి శని గ్రహము వీళ్ళకి ఒకటైతే, రెండోది సప్తమ భావంలో ప్రస్తుతం ఉన్నటువంటి గురుగ్రహం అష్టమ భావంలోకి వెళ్తాడు. ఓకే సార్. సో వీళ్ళకి పంచమ భావంలోకి వీళ్ళకి రాహు ప్రవేశిస్తాడు. లాభస్థానంలోకి వీళ్ళకి కేతు వస్తాడు. అయితే ఈ తులారాశి వాళ్ళకి అష్టమ భావంలోకి వీళ్ళకి హ్మ్. ఆ, అష్టమ భావంలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రహం ప్రస్తుతం అయితే వాళ్ళకి అష్టమంలో వాళ్ళకి ఆ, గురుగ్రహం ఉంటుంది. ఓకే ఇది సార్. భాగ్యంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. భాగ్యంలోకి వెళ్ళిపోతుంది వీళ్ళకి. అయితే ఈ భాగ్యంలోకి వెళ్ళిపోయినటువంటి గురుగ్రహము వీళ్ళకి ధన నష్టం అంటే ముఖ్యంగా ధనానికి సంబంధించినవి, ఓకే సార్. కుటుంబానికి సంబంధించినవి, ఓకే. ఆర్థికపరమైనటువంటి నష్టాలు, లాభం అంటే ముఖ్యంగా వీళ్ళకి హ్మ్. లాభస్థానంలో కూడా వీళ్ళకి కేతు ఉంటాడు. ఓకే సార్. సో వీళ్ళకి విపరీతమైన ధన నష్టము, లేకపోతే వీళ్ళకి యోగాలు లేవు, వీళ్ళకి అన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి దాన్ని ఏమంటారంటే డిలే. జాప్యం, హ్మ్. డిలే అవుతుంది. కాబట్టి వీళ్ళు కొన్ని నిర్ణయాలు వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి ఒక బలమైన నిర్ణయ శక్తి ఉండదు. హ్మ్. ఆలోచనలో ఎప్పుడు కూడా ఎప్పుడు ఆందోళన, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం. సంవత్సరాంతరం అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం అవును. ఒకవేళ గ్రహస్థితిని అంతా చూస్తే అవును. ఓవరాల్గా నవగ్రహాల యొక్క పరిస్థితిని చూస్తే వీళ్ళకి ప్రతికూలమైనటువంటి మాసాలు కొన్ని ఉంటాయి ఇందులో. హ్మ్. ముఖ్యంగా వీళ్ళకి ప్రతికూలమైనది ఎప్పుడు అంటే జూన్ మాసం. జూన్. ఈ సంవత్సరంలో జూన్ మాసము, హ్మ్. జూన్, జూలై, ఆగస్ట్, ఆగస్ట్. సెప్టెంబర్, ఈ సెప్టెంబర్. వరుసగా ఈ ఉన్నటువంటి 4 మాసాల్లో హ్మ్. వీళ్ళు ఏదన్నా ఆల్రెడీ ఒక వ్యాపారంలో ఉన్నారు, కొన్ని లోన్స్ తీసుకున్నారు, లేదా అప్పుల్లో ఉన్నారు అనుకుంటే మాత్రం ఈ మాసాల్లో మళ్ళా వీళ్ళు రిస్క్ తీసుకొని అడ్వెంచరస్ చేసేటువంటి సందర్భం అయితే ఇది కాదు.